సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుని ఘటనను తీవ్రంగా ఖండించారు. గత 2 రోజులుగా రాజమండ్రిలో 10వ తరగతి విద్యార్థిని అత్యాచార ఘటన, తునిలో జరిగిన సంఘటన, ఈ రెండు కూడా చాలా తీవ్రమైన బాధాకరమైన విషయాలు. ఎందుకంటే మహిళలకు భద్రత లేదన్నది ఇది కనపడుతుంది. హాస్టల్లో పెట్టిన పిల్లల్ని కనీసం హెచ్డబ్ల్యూఓ ఏఎస్డబ్ల్యూఓ ఏమాత్రం నాన్ సీరియస్గానా పిల్లల్ని బయట పంపించారు. ఇక్కడేమో స్కూల్లో నుంచే పిల్ల చాలాసార్లు బయటికి వెళ్తుంది. మొత్తం ఏదైనప్పటికీ ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది. రెండో తుని ఘటన పలు అనుమానాలు తావిస్తుంది. చెరువులో దూకేయడం, చనిపోవడం. దీని మీద మేము వెళ్ళి విచారణ చేస్తే పేరెంట్స్ అందరూ కూడా ఏమన్నదంటే ఇది ఏదో కుట్ర దాగుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే ఈ తుని సంఘటన మీద జిల్లా ఎస్పీ గారు ఒక ఉన్నత స్థాయి విచారణ జరపాలి. అసలు వాస్తవం ఏంటో వెలుగు తీయాలి. అలాగే రెండో విషయం, మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ పెట్టాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి అందరితో ఒక శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు నిర్వహించి ఒక సైకాలజీగా పిల్లల్ని సరైన ఆలోచనలో ఉండే విధంగా మనం దాన్ని తప్పి ఉండే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. దానికోసమనే ఇప్పుడు తుని నుంచి వెళ్ళి రావడం జరిగింది.